యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపైన మా ప్రభా, కొరకు వెళ్ళిన మా తండ్రి, కనికరగలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలుడివి, అద్భుతంలో ఆశ్చర్యకారం చేసే దేవుడివి, మహాఘనుడివి, మహోన్నతుడివి, పరిశుద్ధుడివి, నిత్య నివాసమైనటువంటి మా తండ్రి, అత్యున్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేటువంటి మా దేవ, మీ పరిశుద్ధమైన నామను ఘనపరుస్తున్నాం. ఘనుడైన మా తండ్రి, మీ ఘననామం తండ్రి ప్రభు నాయన, ఆ నామాన్ని మేము ధరించుకొని ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి మేము ఘనపరుస్తూ వస్తున్నాం నాయన. అని నాముల కంటే పైనామం కలిగిన వాడిని, ఇటువంటి గొప్ప దేవుని ఈనాడు మేము దేవుడిగా కలిగి ఉండే గొప్ప ధన్యత భాగ్యం మీరు అనుగ్రహించండి. మీ వందనాలు. దయాల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, లోకంలోనూ మమ్మల్ని మీరు ప్రేమించారు తండ్రి. మా కొరకే మీ ప్రేమైన వాడిన యేసుక్రీస్తు ప్రభు వారిని మా కొరకే మీరు తండ్రి లోకాన్ని పంపించి నరుడుగా మా సమస్త పాప భారములు భరించేటువంటి వాడిగా, యజ్ఞంగా, యాగంగా ప్రభు నామా నిమిత్తం చేయబడి ఈనాడు మాకు గొప్ప రక్షణ, విడుదల, విమోచన అసలులో మీరు కార్యక్రమాలు మీ రక్తం ద్వారా మీరు మాకు అనుగ్రహించడానికి మీకు వందనాలు. ఆ నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ప్రభా ఈనాడు మేము కలిగి ఈ లోకంలో జీవించడానికి మీరు సహాయపడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మాకెంతో, మా యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా తండ్రి ప్రభా మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. చేయవచ్చిన వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని మీరు త్వరపెట్టండి, తీసుకురండి ఆయన. ఈ సమయాన్ని ప్రభా మాకు దీవెనకరంగా చేసి మహిమ పొందండి. మా కొరకే మీరే మాటలు సిద్ధపరుస్తూ వచ్చారు. ఆ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మేము సరి చేసుకోవాల్సిన వాటిని సరి చేసుకుంటూ, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడుతుంది, తొలగించుకుంటూ జీవితంలో నుంచి తండ్రి నూతనత్వంలో మేము రావడానికి సహాయం దయచేయండి. పరిపూర్ణతలో అధిక పరిపూర్ణతలో మేము రావడానికి కృపను గ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయా దేవ మేము జ్ఞాపకం చేసుకుని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్త్రీని కూడిక తండ్రి ప్రభా ఆశీర్వాదకరంగా చేస్తాను నమ్ముతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామను స్తుతించి ప్రార్థించి అతను వాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఒక పాట పాడుకుందాం. కొన్ని చరణాలు. ఐదు 544 పాట. పాత పుస్తకం అయితే 538 పాట పాడుకుందాం. 544, 538. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. అంధకార లోకములో అంధుడనై నేనుండగా, అంధకార లోకములో అంధుడనై నేనుండగా, పందెరంగములో నేను గెలువ నా ముందుగా నడుము. పందెరంగములో నేను గెలువ నా ముందుగా నడుము.
నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. లోకములో మాయలకు లోకుల మోమాటముకు, లోకములో మాయలకు లోకుల మోమాటముకు లోకువ నేను కాకుండునట్లు మెలకువ నొసగుము ప్రభువా. లోకువ నేను కాకుండునట్లు మెలకువ నొసగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్, ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్, సత్యవాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా. సత్యవాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. దేవుని వాక్యంలో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. అందరినీ 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దాన్ని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మళ్ళీ ఇంకొకసారి చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ధన్యవాదాలు పెరి మా ప్రభా వెళ్ళిన మా తండ్రి కనికరం వెళ్ళిన మా దేవ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలుడైన మా తండ్రి మరోసారి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం నాయన. ఇంతవరకు మరి దేవుని వాక్యంలోని మాటలు మేము మా కీర్తనగా పాటగా పాడుకోవడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. అంధకార లోకంలో ప్రభా అందరమైనటువంటి మమ్మల్ని జీవ వెలుగులోకి మీరు నడిపించినందుకు మీకు వందనాలు. లోకం నుండి మాయల్లో ప్రభా రకరకాల పరిస్థితులు మా పరిశుద్ధతను మా పవిత్రతను కాపాడుకుంటూ మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి తండ్రి మీ వాక్యంలోని మాటల ద్వారా మీరు మమ్మల్ని పురుకొలుపుతూ ప్రోత్సాహపరుస్తూ ధైర్యపరుస్తూ వచ్చు విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి ప్రేమ కలిగిన ప్రభా మరి సమయంలో మీ వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడండి ఆయన. మాకు కావాల్సిన మాటలు మీరు వినిపింపచేయండి. మా హృదయాన్ని ఖాళీ చేయండి. మా గమనం వాక్యం మీద కేంద్రీకరించినట్లుగా సహాయం చేయండి ఆయన. కృప చూపించండి తండ్రి నాయన. మా నోటికి మీరు బొరగా ఉండండి ఆయన. మీ నోటికి మేము బొరగా ఉండి తండ్రి ప్రభా మీ వాక్యం తండ్రి ధ్యానించుకోవడానికి సహాయం దయచేయండి. అల్పులు అయోగ్యాలని నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. మరొకసారి మీ రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతనపరిచి బలపరిచి ప్రభా నాయన. మరి మీ యొక్క ఆత్మతో నన్ను నింపి మీ మాటలు పలకడానికి కావాల్సినటువంటి మీ కృపను మెండుగా అనుగ్రహిస్తాను నమ్ముతూ స్తుతిస్తూ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామను స్తుతించి ప్రార్థించి అతీనంగా అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె. ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చాము. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులో లేని వారికైతే మరి శిక్ష ఉంటుంది అని దాని అర్థం. మరి క్రీస్తు యేసు ఆయనలో మనం ఉండడం ఏంటి, ఆయన ఎవరు ఏంటి అంటే మరి ఆ క్రీస్తు యేసు ఎవరంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో చెప్పబడింది. తన మరి చూడండి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. క్రీస్తు అంటే ఏమంటే అభిషక్తుడని అర్థం. ఆ తర్వాత యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదరన్నాడు 21వ వచనం. కాబట్టి యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ప్రజలను వారి పాపం నుండి మరి విమోచించడానికి, విడిపించడానికి, పాపశిక్ష నుంచి తప్పించడానికి మరి దేవాన్ని దీవించిన అభిషేకించబడి లోకానికి పంపబడిన వాడే యేసుక్రీస్తు. కాబట్టి క్రీస్తు యేసు మరి ఆయనలో ఉన్నవారికి శిక్షావిధి లేదు అంటాడు. ఈ క్రీస్తు యేసు రాక మునుపు పరిస్థితిలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందిస్తూ వచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఇక్కడ అదే చెప్తాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తా వస్తుందంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ. అది ధర్మశాస్త్రం యొక్క నియమం. అయితే క్రీస్తు యేసు యొక్క నియమం ఏంటంటే ఆయన మరి ఆయన ప్రేమ కలిగిన వాడు. దెబ్బ కొట్టిన వాళ్ళకి మళ్ళీ తిరిగి దెబ్బ కొట్టమన్నాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడు. శత్రువుల కోసం మరి ప్రార్థన చేయమని చెప్పి ఆయన క్షమించడానికి, ఆయన క్షమాపణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట రాస్తున్నాడు చూడండి. 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, అంటే 43 కూడా చదువుకుందాం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రం ఏం చెప్తాంటే పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువుల్ని ద్వేషించు అని ధర్మశాస్త్రం. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, నేను మీతో చెప్పింది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కోసం ప్రార్థన
చేయడం అది యేసుక్రీస్తు ప్రభు యొక్క నియమావళి. ఎందుకంటే మరి యోహాను సువార్త 3:16 ఏం చెప్తున్నాడంటే, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఏమిటంటే, శత్రువుని ప్రేమించండి, హింసించే వారిని వారి కోసం ప్రార్థన చేయడని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుల్ని శిక్షించండి, శిష్టుల్ని అంటే మంచి వాళ్ళని ఏం చేయాలి, రక్షించండి. అయితే దేవుని వాక్యం చెప్తుందంటే, రోమపత్రిక 3:11 మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే దుష్టులు కాని వాళ్ళు ఎవరు లేరు, అందరూ దుష్టులే. అందుకనే శ్లోకాల్లో వేదాలు ఏంటంటే, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వలోకంలో ఉండే సర్వ విధాలైన పాపం పోవాలంటే మరి పరమాత్ముడే తన రక్తాన్ని చిందించాలి అని మరి వేదాల్లో చెప్తూ వచ్చింది. కాబట్టి సర్వలోకంలో ఉండే ప్రతి మానవుని యొక్క ప్రతి పాపం క్షమించబడాలి, తుడిచివేయబడాలంటే మరి పరమాత్ముడు పరలోకం ఉండేటువంటి ఆత్మ ఎటువంటి వాడు అంటే, ఆయన తనకు తానుగా ఉన్నవాడు, స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు, ఎవరి చేతుల చేత నిర్మించబడ్డవాడు కాదు, సృష్టించబడ్డవాడు కాదు. ఆయన పరమాత్ముడు. ఆ పరమాత్ముడే వచ్చి లోకంలో ఒక మానవుడిగా వచ్చి మరి ఈ మానవాళి యొక్క పాపం ప్రాయశ్చిత్తం చేయడానికి తన రక్తం చిందించవలసిన వాడిగా ఉన్నాడు. ఆ పరమాత్ముడే యేసుక్రీస్తు ప్రభువారుగా ఉన్నారు. పరలోకంలో నుండి పంపబడినటువంటి పరమాత్ముడైన ఆయన మనందరి పాప నిమిత్తం కల్వరిశిల ఈ లోకంలో ఒక నరుడిగా జన్మించి మరి ఆయన మనందరి కోసం ఇక్కడ చూడండి, ఇందులో 4వ చెప్తున్నాడు, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పాప శరీరాకారంతో అంటే మానవ శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు. ఒక జంతువు ఉందనుకోండి, ఆ జంతువు ఏ గుట్టలోనో ఏ నీడలోనో ఎక్కడో పడిపోబోతుంది. దానికి అమ్మ ఎడబాకు అక్కడికి ఎడబాకు అంటే అర్థం కాదు. జంతువుగా ఇంకో జంతువు వెళ్ళి చెప్తేనే దానికి అర్థం అవుతుంది. అదేవిధంగా మానవులైన మనల్ని మన పాపాల నుండి రక్షించడానికి దేవుడే నరుడిగా నరరూపం ధరించుకుని లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆయన చేసినటువంటి గొప్ప బలియాగం. అందుకనే చూడండి, సద్బ్రాహ్మణుడు తెల్లవారుదామని దోసెట్లో నీళ్ళు పోసుకొని అస్తోమా సద్గమయ సమతోమా జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ అని మరి ప్రార్థన చేస్తాడు దేవునికి. ఎవరంటే అసత్యములు అసతోమా సద్గమయ, అసత్యంలో ఉన్నానయా నన్ను సత్యంలోకి నడిపించు. సమతోమా జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను వెలుగులోకి నడిపించు. అమృతంగమయ అమృతంగమయ, మృత్యువు వైపు నేను ఉన్నాను, మృత్యువులోకి వెళ్ళిపోతున్నాను, మృత్యు మార్గంలో ఉన్నాను, నన్ను జీవంలోకి నువ్వు నడిపించని ఈ సద్బ్రాహ్మణుడు మరి పూజ చేస్తున్నాడు. అయితే వాళ్ళకి తెలియదు. అందుకని అపోస్తల కార్యాల్లో ఒక 27వ అధ్యాయంలో చక్కటి మాట రాస్తాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 22వ రాస్తాడు. చూడండి, ఏథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం మీద నాకు కనబడెను. ఏం కనబడిందండి? దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎవరో తెలియకుండానే మరి దేవుణ్ణి అన్వేషిస్తున్నారు ప్రజలు. అయ్యా, నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు. అసత్యంలో ఉన్నా సత్యంలోకి నడిపించు. మరి చీకట్లో ఉన్నా నన్ను వెలుగులోకి నడిపించని మరి ప్రార్థన చేస్తున్నాడు మానవుడు. ఎవరికో దేవుడు ఎవరో తెలియబడని దేవునికి తెలియట్లేదు లోకానికి.
తెలియబడని దేవునికి ఈ బ్రాహ్మణుడు మరి పూజ చేస్తూ వస్తున్నాడు. అయితే ఆయనే ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు అంటే ఏమన్నారంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అసత్యంలో ఉన్నవాడికి సత్యంలోకి నడిపించేవాడు నేనే, మరణంలో ఉన్నవాళ్ళని జీవంలోకి నడిపించేవాడు నేనే, చీకట్లో ఉన్నవాళ్ళని వెలుగులోకి నడిపించేవాడు కూడా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో ఖచ్చితంగా ఎంతో దృఢంగా తను మరి చెప్తా వస్తున్నాడు. కాబట్టి ఆయనే ఆ ప్రపంచానికి లోకానికి తెలియబడని దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయనే మానవాడి పాప క్షమాపణ నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. మరి ఇక్కడ మనం చదువుకున్నట్టుగా ఆయన శరీరంలో మరి శిక్షని దేవుడే విధించాడు. ఆయన శరీరం పాపమునకు శిక్ష, మన శిక్ష అంతా యేసుక్రీస్తు ప్రభు వారు భరించారు. మన శిక్ష అంతా ఆయన సిలువలో మోసాడు. మనకు రావాల్సిన అవమానం, మనకు రావాల్సిన తిరస్కారం, మనం పొందవలసిన కొరడా దెబ్బలు, మనం పెట్టించుకోవాల్సినటువంటి ముండ్ల కిరీటం ఆయన ధరించాడు. ఎందుకంటే మన తల ద్వారా చేసే ఆలోచన ద్వారా చేసేటువంటి పాపాలు కొంతమంది శరీరంతో చెయ్యరు, కానీ ఆలోచనలు ఎన్నో పాపపు ఆలోచనలు, ఎంతో దుష్ట ఆలోచనలు కలిగిన వారుగా ఉంటాయి. ఎవరికి కీడు చేయాలి, ఎవరిని నష్టపరచాలి, ఎవరి సొమ్ము దోచుకోవాలి, ఎన్నో రకాల దుష్ట ఆలోచనతో ఉంటారు. అయితే తల ద్వారా చేసిన పాపాలు, ఆ తర్వాత మన చేతులతో చేసే పాపాలు, క్రియారూపంగా చేసేటువంటి పాపాలు, ఆ తర్వాత మన కాళ్ళతో మనం వెళ్ళి చేసేటువంటి పాపాలు, మన పడక ద్వారా నడక ద్వారా సమస్త విధాలుగా మనం చేసేటువంటి సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తం ప్రభు చేయడానికి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవసరం. సర్వ విధాలైనటువంటి పాపాలకి రక్తం ప్రోక్షించబడ ఆ రక్తమే పరమాత్ముడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలువరి శిలువలో మనందరి నిమిత్తం చిందించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉంటారో వారికి శిక్ష లేదు. ఎందుకంటే వాళ్ళ శిక్ష అంతా ఆయన భరించాడు కాబట్టి అటువంటి వారికి శిక్ష అనేది లేదేమంటే చూడండి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి, క్రీస్తు యేసులో మనం ఉన్నట్లయితే మనకు ఆ శిక్ష మరి ఉండదు. మన శిక్ష అంతా ప్రభు భరించాడు, మన శిక్ష అంతా ఆయన వహించిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ విషయాలన్నీ చమత్కారంగా మనం అంటే కల్పనా కథలుగా చెప్పుకునే విషయాలు కాదండి. ఏమంటే చూడండి, పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర మరి చమత్కారంగా కల్పించబడినటువంటి కథ కాదు. ఆయన చరిత్రాత్మకమైనటువంటి దేవుడు, చరిత్ర కలిగిన వాడు, ఆయన స్వయంభువుడు. అంతేకాకుండా ఆయన కారణ జన్ముడు, లోకంలో ఒక కారణంతో వచ్చినవాడు. మనం మనుషులు లోకంలో పుడుతున్నాం, చచ్చిపోతున్నాం. కొంతమంది వాళ్ళ జీవితం అంతా ఎన్నో రకాల పరిస్థితులు, పాపాలు, రకరకాల పరిస్థితులు. కారణ జన్ములుగా పుట్టేవాడు లోకంలో చాలా తక్కువ. ఒక పెద్ద సైంటిస్టులు గాను, ఒక పెద్ద డాక్టర్లు గాను, ఒక పెద్ద ఉన్నతమైన స్థితి కలిగిన వారుగా దేవుడు పుట్టించేవాడు కొంతమందే ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు కారణ జన్ముడు. ఆయన సర్వలోక పాపము పరిహారం చేయడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన దేవ గొర్రె పిల్లగా వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి ఇది చమత్కారంగా కల్పించినటువంటి కథ కాదు. మరి క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ఆయన ఒక శక పురుషుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన పుట్టినప్పటి నుంచి ఈ యొక్క శకము ప్రారంభమవుతా వచ్చింది. ఈ సంవత్సరం క్రీస్తు శకము 2025 అక్టోబర్ మాసం 24వ తారీఖు. అట్లా ఆయన ఒక శక పురుషుడిగా ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు. ఆయనకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఆయన చరిత్ర కలిగిన వాడు. కాబట్టి కల్పించబడిన కథ ఏమాత్రం కానే కాదు. అంతేకాదు కింద ఏమంటే 20వ వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించాలి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదు. ఇది లేఖనానుసారమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. మరి పాత నిబంధనలో అనేకలైన ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి ముందే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి
మరి దేవుని ఈ గ్రంథస్థం చేయబడుతూ వచ్చినాయి. కాబట్టి ఈయన లేఖనానుసారమైన వ్యక్తి, అంతేకాకుండా కారణ జన్ముడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన చరిత్ర కలిగిన వాడు, అంతేకాకుండా ఆయన ఒక శక పురుషుడిగా ఉన్నాడు. ఇది కల్పన కథ ఏమాత్రం కానే కాదు, చమత్కారంగా కల్పించబడినటువంటి కథ కానే కాదు. అది ఖచ్చితంగా ప్రతి వాడు తెలుసుకోవాల్సిన విషయం. బట్ ఇటువంటి ఈ దేవుడు మన మానవాళ్ళందరి కొరకు ఎవరిని చీకట్లో ఉన్నవాళ్ళని వెలుగులోకి నడిపించడానికి, అసత్యంలో ఉన్నవాళ్ళని సత్యంలోకి నడిపించడానికి, ఆ తర్వాత పాపంలో ఉన్నవాళ్ళని వెలుగులోకి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఇది మతమే మాత్రం కాదు, ఇది ఒక మార్గం. నేనే మార్గం అన్నాడు. వీటన్నిటినీ సత్యంలోకి రావాలన్నా, వెలుగులోకి రావాలన్నా, మరి మరణం నుంచి జీవంలోకి రావాలన్నా ఎవరంటే ఆయన మార్గదర్శకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఒక మార్గం. కాబట్టి ఈ మార్గంలో ఎవరైతే ఉంటారో, యేసుక్రీస్తు ప్రభు వారి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. మన శిక్ష అంతా ప్రభు భరించాడు కాబట్టి మన శిక్ష అంతా తొలగించడం. అయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆ రక్తంలో ఎవరు దోషాలతో కడుక్కోరు, పరిశుద్ధపరచుకోరు, పవిత్రపరచుకోరు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ మనసు మార్చుకోరు, వాళ్ళకి శిక్ష ఉంటుంది. చూడండి, అది కూడా ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చెప్తున్నాడు. క్రీస్తు యేసుని కలిగిన వారు, క్రీస్తు యేసు రక్తంతో కడగబడిన వారు, వారికి ప్రభువు నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకుని. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో వారి దోషాలు కడుక్కుంటారో, ఆయన రక్తంలో వారి దోషాలన్నీ తుడిచివేసుకుంటారో వాళ్ళకి ప్రభు ఏం చేస్తాడండి, నూతన స్వభావం ఇస్తాడు. ఏమన్నాడు, మునుపటి మీ ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోయింది మీ ప్రాచీన స్వభావం. మోసకరమైన దురాశలు మరి చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7 వచ్చిన ఏంటంటే, మన మనుషుల హృదయంలో నుండి, అనగా లోపల నుండి, మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయంటే చదువుతాను వినండి. దురాలోచనలు లోపల నుండి, అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తాయి. ఈ చెడ్డ లక్షణాలన్నీ మన హృదయంలో, మన ప్రాచీన స్వభావం యేసుక్రీస్తు ప్రభువులో మన పాపాలు కొనగకు ముందు ఉండే పరిస్థితి ఏంటంటే ఈ చెడ్డ లక్షణాలని ఉంటాయి మనకు. అయితే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో మనం కడుక్కోవాలి. ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి, అయితే 18 నుండి కూడా చూద్దాం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వములు, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి ఎవరి జీవితాలు ఉంటాయో ఏంటవి, జారత్వాలు, ఆ తర్వాత అపవిత్రమైనటువంటి కార్యాలు, అపవిత్రమైనటువంటి జీవితం, ఆ తర్వాత కాముకత్వం, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషాలు, ఒకరిని మనుషుల్ని ద్వేషించడం, ఆ తర్వాత కలహాలు, గొడవలకు వెళ్ళడం, మత్సరం, ఇతరులు చూసి అసూయపడడం, క్రోధాలు, కడుపులు ఎంతో ఈర్ష్య ద్వేషాలు, ఆ తర్వాత కక్షలు, భేదాలు, మత భేదాలు, కుల భేదాలు, రకరకాల భేదాలు, విమతములు, ఆ తర్వాత అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట. ఇవే ఎవరి జీవితాలు ఉంటాయో మరి వాళ్ళు దేవుని రాజ్యానికి ఏమాత్రం పాత్రులు కాదు, దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరు.
అయితే ఈ ప్రాచీన స్వభావం అంతటిని మరి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో మనం తుడిచివేసుకోవాలి, కడిగి వేసుకోవాలి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఎవరి హృదయం అయితే పరిశుద్ధపరచబడతో పవిత్రపరచబడతో వారి హృదయంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు నివాసం చేసేవాడిగా ఉన్నాడు. అటువంటి వారికి ఈ ప్రాచీన స్వభావం తీసివేసి ఆయన నూతన స్వభావాన్ని దయచేసేవాడు. ఏంట నూతన స్వభావం? చూడండి, మీ చిత్తవృత్తి అంతా నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకుంటారు. మనం నూతన స్వభావాన్ని ప్రభు మనకిస్తాడు. పాత స్వభావం, పాప స్వభావం ప్రభు మనలో నుంచి తీసివేసి నూతన స్వభావాన్ని ప్రభు మనకి దయచేసేవాడుగా ఉంది. ఆ నూతన స్వభావము మనం పొందాలంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మన దోషాలని తుడిచివేసుకోవాలి, కడిగి వేసుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మన మనసుని మార్చుకోవాలి. పాప స్వభావం, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆలోచనలు, పాత కార్యాలన్నింటినీ మనం తొలగించుకొని మన మనసును మార్చుకొని పరిశుద్ధంగా జీవించడానికి మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైతే కలిగి ఉంటారో వారు అటువంటి జీవితం జీవించేవారుగా ఉంటారు. కాబట్టి ఆ జీవితం మనం జీవించాలంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో మనం మరి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదని మరి దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి రక్షించబడినటువంటి మనము మరి ఏ విధంగా ఉండాలి అంటే చూడండి, పాపాన్ని మనం అసహించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలు అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మన దోషాలన్నీ కడిగి వేసుకున్న తర్వాత, తుడిచి వేసుకున్న తర్వాత మనం పాపాన్ని అసహించుకునే వాళ్ళంగా ఉండాలి. అదే 1 పేతురు పత్రిక చూడండి, 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. భక్తుడైన పేతురు, అపోజిట్ పేతురు రాసినటువంటి 1వ పత్రిక 14 నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం విన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండవలని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధులు కనుక మరి మన స్వభావాన్ని మార్చుకొని మనం కూడా పరిశుద్ధ స్వభావాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం ప్రభు యొద్ద నుంచి కోరుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఏ అపవిత్రతకి మనలో చోటు లేకుండా మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. మనం చదువుకున్నాం ఏమంటే నవీన స్వభావం మనం కలిగి జీవించాలి. ఇంకా రక్షించబడిన తర్వాత కూడా ఇంకా మనం పాపానికి ఏమాత్రం బానిసలుగా జీవించకూడదు. పాప స్వభావాన్ని మనం సంపూర్ణంగా తొలగించుకోవాల్సిన వారంగా. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి జీవితం మనం జీవించాలి. మన స్వభావం మార్చుకొని ప్రత్యేకమైనటువంటి జీవితం. అదే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు మిరియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనే యుద్ధును, వారు నా ప్రజల యుద్ధును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు దేవుడినై ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి జీవితం మనం జీవించాలి. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. జోడుగా అంటే వాళ్ళతో మనం మిళితమైపోకూడదు. ఏదైనా విషయం వచ్చింది, మాట అంటే మాట్లాడకూడదు అంతవరకే. కానీ వాళ్ళతో మిళితమైపోయి వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళ పద్ధతులు మనం అనుసరించి మరి వాళ్ళ సంతోషం కోసం మనం జీవించకూడదు. అదే ఇక్కడే చెప్తాడు చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో
కాబట్టి గతించిపోయిన కాలమే చాలు మన యొక్క ఇష్టాలు, మన ఆశలు, మన కోరికలు, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి గతించిపోయిన కాలం చాలు. దేవుడిని ఎరగక మునుపు, యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయాల్లో చేర్చుకోనక మునుపు మరి మనం జీవించిన జీవితం చాలు. ప్రభు యొక్క బిడ్డలు అయిన తర్వాత మనము దేవునికి తగినట్టుగా ఈ లోకంలో నడవవలసిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క చిత్తం జరిగించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి గతించిపోయిన కాలంలో మన దురాశల చేత మనం ఏడబడుతూ వచ్చాం. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం రాస్తూ వచ్చాడు ఈ మాట. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొను అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గతించిపోయిన కాలంలో మనం చేసినటువంటి పనులు ఏం పనులయ్యి? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు. వీటన్నిటికీ గతించిపోయిన కాలంలో, గతించిపోయిన సంవత్సరాల్లో మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం చేసినటువంటి తప్పులన్నీ అన్నిటికీ గతించిపోయిన కాలం చాలు. మనం రక్షించబడ్డాం, విమోచించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు రక్తంతో మన దోషాలన్నీ తుడిచివేసుకున్నాం. ప్రభు మనకి నూతన స్వభావం ఇచ్చాడు. కాదు, ఆ నూతన స్వభావంలో మన మనసు మార్చుకొని ఆ స్వభావంలో మనం కొనసాగవలసిన వారంగా ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి జీవితం మనం జీవించాలి. అయ్యో వాళ్ళు రమ్మన్నారుగా, వెళ్ళకపోతే ఏమనుకుంటారు అని అటువంటి మొహమాటం మనకు ఉండకూడదు. ప్రభు కోసం నమ్మకంగా, ఖచ్చితంగా ఈ లోకంలో మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మీరు వారిలో నుండి ప్రత్యేకంగా ఉండవని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి విగ్రహంతో ఏం పొత్తిక, ఆ తర్వాత వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బిర్యాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పారకండి. మనము దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక. మనం జీవముగా దేవుని ఆలయంగా చేయబడ్డాం, పరిశుద్ధ ఆలయంగా మన హృదయాన్ని ప్రభు చేశాడు. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి జీవితం ప్రభు కొరకు జీవించవలసిన వారంగా ఉన్నాం. అంతేకాకుండా మరి మన రక్షణ మనం కాపాడుకోవాలి. ప్రభు ఇచ్చినటువంటి రక్షణ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రభు మనం తీసుకొచ్చాడు. కాబట్టి మన రక్షణ మనం కాపాడుకోవాల్సిన వారంగా చూడమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఏక మనసు కలిగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారై ఉండి ఒక్కదాని ఎందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అంటున్నాడు ప్రభు. అంటే ఏక మనసు కలిగి ఏక తాత్పర్యంతో మరి ప్రభు కోసం మనం నా సంతోషం ప్రభు యొక్క సంతోషం మనం పరిపూర్ణం చేయవలసిన వారంగా ఉన్నాం. అంతేకాకుండా 12వ వచనం ఏమిటంటే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునండి. భయముతో వణుకుతో మీ సొంత రక్షణని భయంతో వణుకుతో. ఎప్పుడు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి భయంతో వణుకుతో మన రక్షణ మనం కాపాడుకోవాలి. మన దేవుడు మనకిచ్చిన విమోచన మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి మొదటిది ఏంటంటే, మన పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని ద్వేషించాలి, తిరిగి పాప జీవితంలోకి మనం వెళ్ళకూడదు. ఆ తర్వాత మరి ప్రత్యేకమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఆ తర్వాత మరి పరిశుద్ధమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఆ తర్వాత విశ్వాసం కలిగి ఈ లోకంలో దేవుడు నా కోసం ఇంత మేల్చింది, ఒకనాడు నేను ఆయన నుండి ఆ రాజ్యానికి వెళ్తాను అనేటువంటి విశ్వాసంతో ఈ లోకంలో జీవించాలి. ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా కానీ చూడండి, మన రక్షణ మనం కాపాడుకోవాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో
ఇక్కడ ఒక మాట చెప్తాడు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా యొక్క నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతులుగా చేయబడ్డ మనం విశ్వాసమూలంగా జీవించాలి, విశ్వాసంతో జీవించాలి. ఎన్ని రకాల పరిస్థితులు, పరీక్ష, పరిశోధన మనం ఎదుర్కొన్నప్పటికీ మన విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకూడదు. ఇదే పేతురు పత్రికలో రాస్తాడు అపోస్తలుడైన పేతురు రాస్తున్నాడు చూడండి. 1వ అధ్యాయము 7వ వచనంలో నశించిపోవ సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. కాబట్టి మరి నశించిపోయే సువర్ణాన్ని మరి అగ్ని పరీక్షలో దాన్ని అగ్ని పరీక్ష చేసినప్పుడు అదే విధంగా కారిపోకుండా మరి అదే విధంగా పరిశుద్ధపరచబడుతుంది. దానిలో ఉండేటువంటి మలినాలన్నీ పోయి అదేవిధంగా మరి మన యొక్క విశ్వాసం పరీక్షించబడినప్పుడు, పరిశోధించబడినప్పుడు మనం కూడా మరి ఆ విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు. విశ్వాసాన్ని మనం కాపాడుకొని ప్రభు కోసం మనం నమ్మకంగా నిలబడవలసిన వారంగా ఉన్నాం. ఇదే యోబు గ్రంథంలో కూడా యోబు కూడా చెప్తున్నాడు ఏమనంటే మరి చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుల వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. కాబట్టి మన గుడారం, మన జీవితంలో నుంచి ఏం చేయాలండి? దుర్మార్గతను మనం దూరంగా తొలగించుకున్నట్లయితే మనం అభివృద్ధి చెందేవాళ్ళంగా ఉంటాం. మనం వృద్ధిలోకి వచ్చేవాళ్ళం, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి మనం వచ్చేవాళ్ళం. ఎందుకంటే యోబు జీవితంలో దేవుడు ఎంతో భయంకరమైన పరీక్ష కూడా అతని జీవితాన్ని తీసుకెళ్ళినా కానీ తన విశ్వాసాన్ని ఏమాత్రం పోగొట్టుకోలేదు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అంతే. తన భార్య కూడా ఏముందండి, మరి దేవుని దూషించి చావరాదా అంటది. అటువంటి పరిస్థితిలో కూడా యోబు నోటి మాటతో కూడా ఏ పాపం చేయలేదు. కాబట్టి మరి బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, పశువులు పోయినాయి, అన్నీ పోయినాయి, శరీరంలో ఆరోగ్యం కూడా పోయింది. అయినప్పటికీ తన విశ్వాసంలో ఏమాత్రం చలనం రాలేదు. సువర్ణం వలె నేను ప్రభు నన్ను పరీక్షించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడతానంటాడు. కాబట్టి మనం కూడా సువర్ణం వలె దేవుని సన్నిధిలో కనపడాలి. శుద్ధి చేయబడ్డ సువర్ణం వలె మనం ప్రభువుకు కనపడవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మరి నమ్మకస్తులుగా మన విశ్వాసాన్ని కాపాడుకొని అన్ని పరిస్థితుల్లో, అన్ని రకాల పరీక్ష పరిశోధనలో కూడా నమ్మకంగా ప్రభు కొరకే మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఏమన్నా అండి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన రక్షణ మనం కాపాడుకోవచ్చు కదా. భయంతో, వణుకుతో మన రక్షణ మనం కాపాడుకోవాల్సిన వారంగా. అంతేకాకుండా దేవుని రాజ్యం కోసం మనం ఎదురు చూడవలసిన వారంగా ఉన్నాం. దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. మరి ఇదే పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ వరకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదినైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు. కాబట్టి మరి అక్షయమైనది, వాడబారది అయినటువంటి స్వాస్థ్యం మనకి కలగాలంటే, ఆ యొక్క నిరీక్షణ కలిగి ఆ స్వాస్థ్యంలో మనం ప్రవేశించాలంటే నిరీక్షణ కలిగి లోకంలో మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. నిరీక్షణ మనం కోల్పోకూడదు. పరిస్థితులు బట్టి, పరీక్ష పరిశోధనలు బట్టి, ఇరుకులు ఇబ్బందులు బట్టి నిరీక్షణ పోగొట్టుకోకూడదు, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, రక్షణ పోగొట్టుకోకూడదు. ఆ తర్వాత పరిశుద్ధతని, పవిత్రతని పోగొట్టుకోకూడదు. ప్రత్యేకమైన జీవితాన్ని అసలే మనం వీటన్నిటినీ కలిగి ఉంటేనే
మనం క్రీస్తులో ఉన్న వారంగా ఉంటాం. వీటిలో ఏది మనం పోగొట్టుకున్నా క్రీస్తులోంచి మనం తొలగిపోయిన వారు. క్రీస్తులో నుంచి తొలగిపోయినట్టయితే ఆ భయంకరమైన శిక్ష, నిత్య నరకం, అగ్నిగంధకాలతో మండే గుడ్డానికి మనం పాత్రలతో మన జీవితానికి ముఖ్యమైన అవసరమైన ఏంటంటే మరి మన పవిత్రత, ఆ తర్వాత పరిశుద్ధత, ఆ తర్వాత మరి ప్రత్యేకమైనటువంటి జీవితం, ఆ తర్వాత ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి జీవితం, విశ్వాసం కలిగి ఉండాలి, రక్షణ కొనసాగించుకోవాలి భయముతో వణుకుతో. ఎప్పుడైతే భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకుంటామో అప్పుడు ఈ లక్షణాలన్నీ మనలోకి వస్తాయి. ఏంటంటే పరిశుద్ధంగా ఉంటాం, ఆ తర్వాత ప్రత్యేకంగా ఉంటాం, ఆ తర్వాత విశ్వాసం కలిగి ఉంటాం, ఆ తర్వాత దేవుని రాజ్యం కోసం మనం ఎదురు చూచేవారు. ఎప్పుడైతే భయం అనేది మనలో పోతుందో తగ్గిపోతుందో అప్పుడు ఇదంతా మళ్ళీ తిరిగి శరీరం అంతా లోకం అంతా మనలోకి వచ్చేది ఉంటుంది. అప్పుడు మనం ఎంతో నష్టపోతాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావిధి లేదు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినావా, నీ దోషాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరిచి పవిత్రపరచుకున్నా ఉన్నట్టయితే ఈ లక్షణాలన్నీ కలిగి జీవించాలి. ఇవి ఏది లేదు, పరిశుద్ధత లేదా, పవిత్రత లేదా, మరి విశ్వాసం కలిగి జీవించట్లేదా, ప్రత్యేకమైన జీవితం జీవించట్లేదా, మరి దేవుని రాజ్యం కోసం ఎదురు చూడట్లేదా, నీవు విసిగిపోయి వేసారిపోయి ఇబ్బందులు ఇరుకులు బట్టి కష్టబాధలు బట్టి దేవునికి నీ హృదయంలో నుండి మరి చోటు మరి తగ్గించావా, దేవుని ఎందుకు భయభక్తులు తగ్గించావా, మరి దేవుని సన్ని ఒకసారి పరీక్షించుకో, పరిశోధించుకో, సరి చేసుకో. మరి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావిధి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తామో మనకు తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడే మనం క్రీస్తులో ఉండవలసిన వారంగా ఉన్నాం. ప్రతి క్షణం మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, సరి చేసుకోవాలి. ఆయన ఎప్పుడు వచ్చినా నేను సిద్ధమే ప్రభు అని మనం చెప్పేటువంటి స్థితిలో ఉండాలి. అదే ప్రకటన 22వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి, ప్రకటన 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్తున్నారు, వినివారును రమ్ము అని చెప్పవలను. మరి దప్పికొన్న వారిని రానిమ్ము, నిశ్చయించు అని జీవజలముల ఉచితంగా పుచ్చుకొని. కాబట్టి ఏం చేయాలంటే మనం వినువారును రమ్ము అని చెప్పాలి. రా ప్రభు అని మనం చెప్పాలంటే మనం సిద్ధంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. మనం రమ్మ అని చెప్పడానికి మన ఇంటికి ఎవరైనా రమ్మని అనడానికి మన ఇల్లు శుభ్రంగా సర్దుకొని శుభ్రంగా పెట్టినప్పుడే ఎవరిని రావడానికి మనం ఇష్టపడతాం. ఇల్లు శుభ్రంగా లేదనుకోండి, మనం తొందర అయ్యో వాడు ఇంకొక గంట ఆలస్యం వస్తే బాగుండు, ఇల్లు ఇంకా శుభ్రం చేయాలి, నీట్గా సర్దుకోవాలి అని అనుకుంటాం. మరి అది మన ఆత్మీయమైన జీవితంలో కూడా ఇంకా కొన్నాళ్ళు దేవుడు ఆలస్యం చేస్తే బాగుండు, నా జీవితాన్ని ఇంకా సరి చేసుకోవాల్సినవి, చక్కపరచుకోవాల్సినవి, తీసేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ నేను తీసేసుకునే వరకు దేవుడు రాకుండా ఉంటే బాగుండు అని అనుకుంటాం. ఆ విధంగా అనుకుంటే ఎంతకాలమైనా మనం సిద్ధపడలేము. కాబట్టి మనం ఎప్పటికప్పుడే సిద్ధంగా ఉండాలి. మన ఇంటికి ఎప్పుడు ఎవరు వచ్చినా మన ఇల్లు నీట్గా ఉందనుకోండి, మనకు అభ్యంతరం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఏ టైంలో ఎవరు వచ్చినా మనం సంతోషంగా ఆహ్వానిస్తాం. అదేవిధంగా ఏ టైంలో ప్రభు వచ్చినా మనం సంతోషంగా ఆ కడబోరు శబ్దాన్ని విని ఆయన రాజ్యంలోకి చేరాలంటే, ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ప్రభు కోసం ఎప్పుడు సిద్ధపడి ఉన్నప్పుడే మనం ఆ రాజ్యానికి చేరేవాళ్ళంగా, ఆ శబ్దం కడబోరు శబ్దం వినేవారంగా ఉంటాం. ఎత్తబడే గుంపులో మనం కూడా చేర్చబడే వాళ్ళంగా ఉంటాం. అయితే ఎక్కడ ఏ లోపం ఉందో, ఏ పొరపాటు ఉందో, ఏ అవిధేయత ఉందో, ఏది దేవునికి ఇష్టమైందో దాన్ని తొలగించుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఇది ఫలానా విషయంలో నాలో లోపం ఉంది, ఫలానా విషయంలో ప్రత్యేకంగా ఉండలేకపోతున్నాను, అన్నిటితో కలిసిపోతున్నాను, అన్ని విషయాల్లో ఇతరులతో కలిసిపోయి నేను జీవిస్తున్నాను, లేకపోతే పరిశుద్ధంగా జీవించట్లేదు, తలంపుల్లో ఆలోచన క్రియల్లో తప్పిపోతున్నాను. ఆ తర్వాత ఇంకేంటండి, మరి పరిశుద్ధమైనటువంటి విశ్వాసంలో మరి విసుగుదల, కష్టాలు, బాధలు, శ్రమలు బట్టి విసిగిపోయి విశ్వాసంలో నేను మరి విశ్వాసం కలిగి జీవించలేకపోతున్నాను ప్రభు అని ప్రభు దగ్గర మనం ఒప్పుకొని సరి చేసుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు, ఆ శిక్ష నుంచి తప్పిస్తాడు, దేవుని రాజ్యానికి పాత్రగా చేస్తాడు. ఇంకా ఒకవేళ రక్షించబడక మరి మనసు మార్చుకోక, మారు మనసు పొందకుండా ఉండి ఇంకా లోకంలో శాపగ్రస్తమైన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో నీ దోషాలు కడుక్కోకుండా, తుడిచి వేసుకోకుండా, మరి యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో చేర్చుకోకుండా ఉన్నట్లయితే మరి నీవు ఆ భయంకరమైన శిక్ష ఏమిటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఏ శిక్ష ఇది క్రీస్తులో లేకపోతే నీకు భయంకరమైన శిక్ష అనేది ఉండేదిగా ఉంటుంది. ఇదే చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. కొరింథీ పత్రిక 1 మాట. ఇదే వ్యక్తిని అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం అంట అనే మాట. బట్ ఇదే వ్యక్తిని అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. రేపు మనది కాదు, రేపు మనం ఉంటామో లేదో తెలియదు. రేపు కాదు, ఇంకో గంట పోయిన తర్వాత మనం బ్రతుకుతామో లేదో తెలియదు. కాబట్టి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. కాబట్టి రక్షణ దినం మరి తృణీకరించద్దు, తోసివేయద్దు. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపాలన్నీ తుడిచివేయి, నాకు నీ మార్గాల్లో నడుచుకునే కృప దయచేయి. అదే 32వ కీర్తన 8వ వచనం, నీ మీద దృష్టించి నీకు ఆలోచించి చెప్పాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినట్లయితే చీకటి జీవితంలో నుంచి ప్రభు వెలుగులోకి నడిపిస్తాడు నిన్ను. ఆ తర్వాత మరి మరణంలో నుంచి జీవంలోకి నడిపిస్తాడు. అసత్యమైనటువంటి జీవితంలో నుండి, భ్రమలో నుంచి ప్రభు విడిపించి సత్యంలోకి నువ్వేదో భ్రమలో ఉండి నేను బాగానే ఉన్నాను, సత్య మార్గంలో ఉన్నాను, చక్కటి మార్గంలో ఉన్నాను అని అనుకుంటున్నామేమో, ఆ భ్రమలో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు. నీ మనోనేత్రాలు తెరుస్తాడు ఆయన. నీ మనోనేత్రాలు తెరిచి నువ్వే స్థితిలో ఉన్నావో ప్రభు నీకు చూపిస్తాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న కాలంలో తను సంఘాన్ని హింసించడం, దేవుని బిడ్డలు హింసించడమే అతనికి ప్రాణాధారంగా ఉంది. చూడండి, ఆ మాట చదువుకుందాం. అటువంటి తను చేసేది మంచి పని అనుకుంటున్నాడు. ఏంటి చేసేది? దేవుని బిడ్డలు హింసించడమే తనకి ప్రాణాధారంగా చేసుకున్నాడు. అటువంటి సౌలుని చూడండి, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులో సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. సౌలు యొక్క పని ఏంటండి? ఈయన మంచి మరి విద్వాంసుడు, గొప్ప గమలీయేలనే విద్వాంసుడు పాదాల దగ్గర సకల విద్యలు నేర్చుకున్నటువంటి విద్యా ప్రావీణ్యుడు. అయితే ఇతని యొక్క ప్రాణాధారం ఏంటంటే, ఆయన ఉద్దేశం ఈయన మరి గోల్ ఏంటంటే ఆయన గోల్ ఏంటి? ప్రభువు యొక్క శిక్షుల్ని బెదిరించడం, హత్య చేయడం, అదే తనకి ప్రాణాధారం. దేవుని బిడ్డల్ని హత్య చేయడం, దేవుని బిడ్డల్ని బెదిరించడం, దేవుని బిడ్డల్ని హింసించడమే అతనికి ప్రాణాధారం. ఒకవేళ నువ్వు అటువంటి స్థితిలో ఉన్నావేమో, దేవుని నమ్ముకున్న వాళ్ళని హింసిస్తున్నావా, బెదిరిస్తున్నావా, హత్య చేస్తున్నావా, దేవుడు నీతో అటువంటి దుర్మార్గమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి సౌల్ని దేవుడు దర్శించాడు. తన మార్గంలో దర్శించినప్పుడు సౌలు ఏమన్నాడు? సౌలా సౌలా సౌలా, నీ వేరన్నని హింసించున్నావు అని తనతో ఒక స్వరం వినబడింది. సౌలా సౌలా, నువ్వు నన్నెంది ఒక మనుషుల్ని హింసిస్తున్నావు, మనుషుల్ని హత్య చేస్తున్నావు, మనుషుల్ని బెదిరిస్తున్నావు అనుకుంటారేమో, కానీ అది ఎవరు చేస్తున్నారండి? దేవాది దేవుణ్ణి హింసిస్తున్నట్టు. నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అని ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు సౌలుతో మాట్లాడినప్పుడు, అప్పుడు సౌలు ఏమంటాడండి? తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని. నువ్వు హింసిస్తుంది ఎవరినో ప్రజలను అనుకుంటున్నావేమో, లేకపోతే నా శిష్యులను అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు హింసించేది ఎవరిని? నన్ను హింసిస్తున్నావు, వాళ్ళని కాదు. అయితే అప్పుడు ఏమన్నా అండి, అతనితో ప్రయాణం లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలో అది నీకు
తెలుపబడినట్టు చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విని గాని ఎవరిని చూడక మౌనులై నిలబడ్డారు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచెను, ఏమీ చూడలేకపోయాను. కనుక వారు అతన్ని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానం ఏమీ పుచ్చుకొనకుండా ఉన్నాడు. కాబట్టి ఈ విషయం మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించకుండా యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడుచుకుని వాడిని హింసిస్తున్నావా, బెదిరిస్తున్నావా, వాళ్ళని దుఃఖపెడుతున్నావా? అవన్నీ ఎవరు చేసినట్టు మనుషులు కాదు. ఏమంటండి, నీవు హింసించుతున్న యేసుని నేను. కాబట్టి నన్ను హింస పెడతాను, నువ్వు దేవుణ్ణి హింసిస్తున్నావు. దేవుని యొక్క మరి ఆయన యొక్క సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు అని ఇంకా నువ్వు సిలువ వేసి ఇంకా బాధిస్తూ ఉన్నావు. కాబట్టి జాగ్రత్త, ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఒక రోజు తప్పనిసరిగా తిరిగి నువ్వు దేవుని మార్గంలోకి దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళని హింసించబాకు. దేవుని నమ్ముకున్న వాళ్ళ మాటలతోటి, క్రియలతోటి హింసించి, బెదిరించి బాధ పెట్టేటువంటి అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజే దేవుడు నీకు వర్తమానం అందిస్తున్నాడు. సరి చేసుకో, చక్కబరుచుకో. నువ్వు హింసించేది మనుషుని కాదు, దేవుణ్ణి. కాబట్టి దేవా నన్ను క్షమించయ్యా అని అన్నాడు పౌలు అన్నట్టు, సౌలు అన్నట్టుగా నీవు కూడా అంటే నిన్ను కూడా ప్రభు క్షమిస్తాడు. ఆయన రక్తంతో కడుగుతాడు. నీకోసమే నీ శిక్ష అంతా, ఇప్పుడు నీ శిక్ష అంతా ప్రభు భరించాడు సిలువలో. అయితే ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఆయన అంగీకరించు. ఆయన అంగీకరించకపోతే నీ శిక్ష నీకే వస్తుంది. నువ్వే భయంకరమైన అగ్నిగంధకాలతో మండే గుండంలో పడవలసిన దానిగా పడవలసిన వాడిగా ఉంటావు. చూడండి, ప్రకటన అర్థంలో రాస్తాడు ఆ మాట. అగ్నిగంధకాలతో 8వ అధ్యాయం 21వ వచనంలో, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులు, అబద్ధికులందరినూ అగ్ని గంధకములతో మండి గుండంలో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. ఈ భౌతికమైన మరణం ప్రతి వారికి ఉంటుంది. మరి మరణం తర్వాత ఇంకేదో జన్మ ఉంటుంది. ఆ జన్మలో నేను కుక్కనో, పిల్లినో, నక్కనో అవుతాను అనుకోవడానికి వీలు లేదండి. ప్రతి వాడు ఒక్కసారి మృత పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగుతుందని దేవుని వాక్యం ఉంది. ప్రతి మనిషి ఒకసారి ఒకసారి జన్మించాలి, ఒకసారి మరణించాలి. అయితే జన్మించిన నీవు ఈ భౌతికమైన మరణం కాదండి, శాశ్వతమైనటువంటి మరణం, నిత్య నరకం, అగ్నిగంధకాలతో మండే గుండం. ఆ గుండం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. ఆయన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. కాబట్టి జీవమైనటువంటి మార్గమైన, సత్యమైన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ఈ రాత్రి నువ్వు నీ హృదయంలో చేర్చుకు. ప్రభు నన్ను క్షమించు, నన్ను రక్తంతో కడుగు. నేను ఇప్పటివరకు ఏదో అనుకుంటా వచ్చాను, కానీ నువ్వు ఎంత గొప్ప దేవుడివి, ప్రేమ కలిగిన వాడివి. దుష్టుని శిక్షించమన్నావు. నాలో మరి దుష్టుని శిక్షించాలంటే నాలో మంచి అనేది ఏది లేదు. అంతా దుష్ట ఆలోచనలే, దుష్ట క్రియలే, దుష్ట మరి తలంపులే. కాబట్టి నేను శిక్షకే పాత్రురాన్ని, శిక్షకే పాత్రుని. అయితే నా శిక్షను భరించావు సిలువలో. నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచంటే ప్రభు ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. అంతేకాకుండా నీ శిక్ష అంతా తొలగించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఇంకేమన్నా అండి, ఎవరు పిరికివారు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసాన్ని పిరికితనం చూపిస్తాయి. ఇది వాళ్ళ మతం, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు అనేటువంటి పిరికితనం. ఇది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నది వాక్యం. ఆయన అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ఒక మతం, ఒక కులం, ఒక జాతి కాదండి. ఆయన అందరికీ ప్రభు. కాబట్టి ఆ ప్రభువును హృదయంలో చేర్చుకో. ప్రభా, ఈరోజు నా హృదయంలో చేర్చుకుంటున్నాను, నన్ను కడుగు నాయన, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయని ప్రభుని అడిగితే ఆయన నిన్ను శుద్ధి నీ తల నుండి అరికాల వరకు నిన్ను శుద్ధి చేస్తాడు. నీ పాప దోషం అంతా తొలగిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పిరికితనం తీసే. తర్వాత అవిశ్వాసం, దేవుని నమ్ముకోవడానికి అవిశ్వాసం కలిగిందా, విశ్వాసంతో తొలగిస్తాడు ప్రభు. అసహ్యమైన కార్యాలు చేస్తున్నావా, నరహత్యలు చేస్తున్నావా, ఎంతోమంది నీ మాటలతో హత్య చేసినటువంటి మాటలు మాట్లాడతా, మరి నరహత్య చేసిన, మరి చంపేసేటువంటి మాటలు మాట్లాడుతున్నావా, లేకపోతే ఒకవేళ మరి అటువంటి చంపేటువంటి
మనస్తత్వం కూడా ఒకవేళ నీలో కలిగి ఉన్నావా, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో, ప్రభు క్షమిస్తాడు. ఆ తర్వాత వ్యభిచారం, వివాహాలు, ఈ భర్త నుండి భార్య నుండి కూడా దుర్మార్గమైన దుష్ట జీవితాలు జీవిస్తున్న ఈనాడు ప్రపంచం ఎంత పాపంతో నిండిపోయేదిగా ఉంది. కాబట్టి ఇటువంటి దుష్ట జీవితం నీలో ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. ఆ తర్వాత మాంత్రిక విద్యలు, ఆ తర్వాత విగ్రహారాధన, దేవుడు సహించలేనిది, దేవుడు ఇష్టపడనిది విగ్రహారాధన. ఈ విగ్రహాలు అవి మనుషులతో చేయబడి, కాబట్టి విగ్రహారాధన అనేది కూడా దేవుడు సహించలేనటువంటి పాపం. ఆ తర్వాత అబద్ధికులు, అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. చూడండి, ఇప్పుడు రోజుకు ఒక అబద్ధం ఆడితే ఈరోజు నీ వయసు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 40 సంవత్సరాలు. చూడండి, ఒక రోజుకు ఒకటి వేసుకుంటే 40 సంవత్సరాలకి ఎన్ని వేల లక్షల అబద్ధాలు అవుతాయి ఆలోచించండి. కానీ ఈ అబద్ధాలన్నింటినీ కూడా ప్రభు ఏం చేస్తాడండి, క్షమిస్తాడు. అబద్ధికులు కూడా దేవుని రాజ్యానికి చేరరు. కాబట్టి ఆలోచించు, ప్రభుని హృదయంలో చేర్చుకో. ఇంతకాలం నువ్వు దురభిప్రాయంతో, దురుద్దేశాలతో ఉన్నట్లయితే, దేవా ప్రభు నన్ను క్షమించయ్యా, నేను ఎన్నాళ్ళు దురుద్దేశంతో, దురభిప్రాయంతో జీవిస్తూ వచ్చా, నీ ప్రేమ నేను గ్రహించలేదు, నన్ను క్షమించు, నన్ను కడుగు నీ రక్తంలో అంటే ప్రభు క్షమిస్తాడు. ఆయన రక్తంలో కడుగుతాడు. ఆయన నిన్ను తన బిడ్డగా, తన సొత్తుగా చేసుకుంటాడు. అంతేకాకుండా ఇంత మనం చెప్పుకున్నట్టుగా మన రక్షణ కాపాడుకుంటా విశ్వాసం కలిగి జీవిస్తే, మరి ప్రత్యేకమైనటువంటి జీవితం జీవిస్తే, ఆ తర్వాత మనం దేవునికి ఇష్టంగా జీవించినట్లయితే, ఆ తర్వాత మరి పరిశుద్ధమైనటువంటి జీవితం మనం జీవిస్తూ వచ్చినట్లయితే, ప్రభు మనల్ని బలపరిచి తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. బడా నమ్మకమైన మంచి దాసురాలు ప్రభు అనేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినంత వారికి శిక్షా విధి లేదు. ఇప్పుడు క్రీస్తులోను ఉన్నావా, ఇప్పటికి ఇంకా నీ లేదన్న బలహీనతలు ఉన్నాయా, దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు, కడుక్కో, ఆయన రక్తంతో శుద్ధి చేసుకో. ఎప్పటికప్పుడు క్రీస్తులో ఉండడానికి మరి నువ్వు మనసు కలిగి సిద్ధపడడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. ప్రభు ఈ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని వీళ్ళ వాక్యాన్ని మనసుకు తెచ్చుకొని వాక్యాన్ని ధ్యానించి ప్రభు దగ్గర దోషాలు ఒప్పుకొని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకో. యేసు ప్రభు నా హృదయంలోకి రానైనా, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. నేను ఆ సౌరులాగా మనుషుని బెదిరించడం, హింసించడం, నరహత్య చేయడం అదే నా ప్రాణాధారంగా, అదే మనసు కలిగి నేను జీవిస్తున్నాను ప్రభు. నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగు అని ప్రభు రక్తంతో నేను నువ్వు కడుక్కో, పరిశుద్ధపరచు. నీలోంచి ఆ మనసు తీసేస్తాడు ప్రభు, నేను తన బిడ్డగా చేసుకుంటాడు. రక్షించబడి కూడా ఇంకా ఏదైనా పాపం నిన్ను వెంటాడుతున్నట్టు, ఏదైనా పాపంలో జీవిస్తున్నావు, అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, మరియు అనుజనులతోటి ఏకీభవించి ప్రత్యేకమైన జీవితం జీవించకుండా ఉంటున్నావా, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. రక్షణ కాపాడుకోలేక రక్షణ పోగొట్టుకుంటున్నావా, ప్రభు దగ్గర క్షమాపణ కోరు. ప్రభు నీ రక్తంలో నన్ను కడుగునైనా, శుద్ధి చెయ్యి. నేను ఆ ప్రాచీన స్వభావం వదులుకోలేకపోతున్నా, ఇంకా కొన్ని విషయాల్లో ప్రాచీన స్వభావం నన్ను వెంటాడుతున్నాయినా, నన్ను క్షమించి నీ రక్తంతో కడుగనడుగు. ప్రభు క్షమిస్తాడు. ఆ తర్వాత నిన్ను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. క్రీస్తు యేసులో ఎప్పటికప్పుడు ఉండేలాగా సహాయం కూడా ఆయన చేసేవాడిగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, కృప కలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు ఎన్నో వందనాలైనా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలైన మా తండ్రి, స్థుతుల కాడబుద్ర ఈ యొక్క రాత్రికాల సేవలు మీరు మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని దీవించండి దేవా, ఆశీర్వదించండి. వాక్యం మా హృదయాలు